సో గుడ్ ఈవినింగ్ అన్న. ఇది మన ఈరోజు ఆర్డర్. సో అది 7 అప్, ఇది 2 చికెన్ ప్లేట్లు, 2 చికెన్ కడ్డీల మీద కాలుస్తారు కదా మనకి ఇండియాలో అట్లా. సో బండి స్టార్ట్ చేసుకుందాం. మనకు బండి లేడా అట్లా. ఓకే, సో మన ఆర్డర్ అయితే అదన్నా. ఆర్డర్ అది మనకు ఆర్డర్ వచ్చి సుబ్బియా అంటే ఇక్కడ ఏరియా నేము. జిసర్ అవ్వల్, జిసర్ తాని, జిసర్ తలాతా అని ఉంటాయి. జిసర్ అంటే బ్రిడ్జ్ అనేది మనకు గుర్తులాగా వాళ్ళు చెప్తారు, ఇక్కడికి వచ్చి నిలబడి ఉండు అని చెప్పి. అవ్వల్ అంటే ఫస్ట్ జిసర్ తాని అంటే రెండో జిసర్ అంటే రెండో బ్రిడ్జ్. సో మనకి ఇప్పుడు వచ్చి రెండో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నిలబడి ఫోన్ చేయి, మేము వస్తాము అని చెప్పారు. సో మనం ఇప్పుడు రెండో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం, దారి చూద్దాం, దారి చూసి రెండో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం, ఆర్డర్ ఇచ్చేద్దాం. ఓకేనా? సో టైం చూస్తున్నారు కదా, నైట్ 12 అయింది ఎగ్జాక్ట్గా. నైట్ 12 అంటే ఇండియాలో 2:30 అయింటుంది ఇప్పుడు. మీరు పడుకుంటామని వింటారు తెల్లారితో చూడండి. సో మనకు దారి పొడవునా ఇది మతాం అంటే హోటల్ అన్న. ఇవి లైట్స్, మనకు జుమ్మర్లు అవి అంటారు కదా ఇంట్లో తగిలిచ్చేకి, ఆ లైట్ షాపులు. ఈ సైడ్లో అక్కడ లూలు ఉంది, అది లూలు. అక్కడ లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా, అది లూలు అనమాట. ఇది మొన్న చూపించింది అల్సాయర్ అంటే వాడి పేరు సాయర్ టొయోటో షోరూమ్. ఇది గ్యారేజ్, ఇది షోరూమ్. సో మనం ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే, సో చూడండి అన్న, రోడ్ అనేది అయితే ఎట్లుంటుంది. ఈ పక్క మనకు కింద నుంచి వస్తుంది అన్న, అంటే అండర్ గ్రౌండ్ రోడ్డు. దీన్ని 6 నెంబర్ రోడ్ అంటారు. 6th నెంబర్ అంటే ఇది మొత్తం సౌదీ, ఒమాన్ ఇవన్నీ తిరుగుతుంది రోడ్. ఇది ఒకటే రోడ్డు స్ట్రైట్ పట్టుకొని వెళ్ళారంటే సౌదీకి, దుబాయ్కి ఇట్లా వెళ్ళచ్చు. పెద్ద రోడ్ ఇది, ఇంటర్నేషనల్ రోడ్. సో ఎట్లుంటుంది, మొత్తం ఒకటే రోడ్డు. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు కూడా సౌదీ రోడ్డే. మనం ఒక 20-30 కిలోమీటర్లు వెళ్తాము. సౌదీ రోడ్ అనేది మనకు 110-120 అట్లా వస్తుంది. సో రోడ్ అయితే బాగుంటుంది, అంటే ఇంటర్నేషనల్ రోడ్డు కాబట్టి బాగానే ఉంటుంది. నార్మల్ రోడ్స్ కూడా బాగుంటాయి, కొన్ని బాగా లేని ఏరియాస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఖచ్చితంగా. సో ఇక్కడ కెమెరా వస్తుంది చూపిస్తాను చూడండి. మనకు కెమెరా కొడతారు అంటారు కదా, సో అదే ఈ కెమెరా. ఇక్కడ ఉంది చూడండి, మధ్యలో 3 పోల్లు ఉన్నాయి కదా, ఇక్కడ అదో ఆ 3. ఒకటి అవతలకు ఉంటుంది, ఒకటి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది, మధ్యలో ఒకటి పెద్ద కెమెరా ఉంటుంది. సో ఇది మనం వెళ్ళాల్సిన ఊరి పేరు సుబ్బియా. చూసారు కదా, అబ్దల్లీ సుబ్బియా. మనం వెళ్ళాల్సింది సుబ్బియాకి. అబ్దల్లీ అంటే ఇట్లా రైట్ తీసుకుంటారు, సుబ్బియా అంటే స్ట్రైట్ వెళ్తారు. అక్కడ మనకు మిలిటరీ కూడా ఉంటుంది. సో చూసుకొని ఆర్డర్ ఇచ్చేద్దాం. సో నా బండి నేను స్పీడ్ ఎంత వెళ్తానంటే, ఈ రోడ్లో వచ్చినప్పుడు 100-110 అట్లా వెళ్తాను. పెట్రోల్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది బండిలో. స్పీడ్ వచ్చి 100-110 అట్లా వెళ్తాను అంతే. 110 లాస్ట్. 120 పోయినామంటే కెమెరా కొట్టేస్తుంది. సో అందుకు 100-110 అట్లా వెళ్తాను. లేదు లోపల అంటే మనకు ఏరియా లోపల అయితే 60-70 అట్లా వెళ్తాను అనమాట. సో మనకి ఈ ప్లేస్ని వచ్చి ఇస్తరాకుల్ హజ్జాత్ అంటారన్న. ఇస్తరాకుల్ హజ్జాత్ అంటే, ఇస్తరాక్ అంటే మనం బండికి వైర్లు తగిలిస్తాం కదా, సో దాన్ని ఇస్తరాక్ అంటారు. ఇక్కడ బ్యాటరీ డౌన్ అయిపోయినప్పుడు తగిలిస్తాం కదా, దాన్ని ఇస్తరాక్ అంటారు. సో ఇది వచ్చి ఈ ప్లేస్లో ఏమి స్పెషల్ అంటే, ఇక్కడ మిలిటరీ వాళ్ళవి లారీలు పెద్దవి ఉంటాయి కదా, ఇక్కడ కెమెరా కూడా ఉంది చూడండి. మిలిటరీ వాళ్ళవి లారీలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ తయారు చేస్తారనమాట. ఏదన్నా రిపేర్ వస్తే కానీ అట్లా వాళ్ళకు మాత్రమే ఇది. సో అట్లే ఇక్కడ ఖాళీ ప్లేస్లో అంతా
చలికాలంలో మొత్తం టెంట్లు వేసేస్తారు. టెంట్లు వేసుకొని ఇంక ఇక్కడే వాళ్ళ సంసారం అంతా ఈడే ఉంటుంది ఇంకా. అది ఈ ప్లేస్ మొత్తం ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకు. రైట్ సైడ్ ఇంకా సిటీ ఉంటుంది. సిటీ అంటే అదే మా ఏరియా, మేమున్న ఏరియా. అక్కడ కాప్తార్న్ అని ఒకటి ఉందన్న, మీకు లైట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కాప్తార్న్ అని అదే అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది హోటల్ చూపిస్తుంది. సో అది హోటల్. అది ఏం హోటల్ అంటే ఇక్కడ స్లేయిల్ అంటారు వీళ్ళు. స్లేయిల్ అంటారు. స్లేయిల్ అంటే ఇప్పుడు మనకు ఏమంటారు, పెళ్ళి చేసుకున్న తర్వాత హనీమూన్ అంటారు కదా. హనీమూన్ అంటే బయటికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళి రూమ్స్ ఉంటాయి కదా, అలాంటి రూమ్స్ అవి హనీమూన్ చేసుకునే వాళ్ళకి. లేదంటే మన వాళ్ళు ఓయో అంటారు కదా, ఆ ఓయో రూమ్స్ అని, అలాంటిది అది. సో ఇక్కడ మనం ఇంతకుముందు అబ్దల్లీ సుబ్బియా చూసినాం కదా. ఇప్పుడు అబ్దల్లీకి వెళ్ళాలంటే ఇట్లా ఆ కార్ వెళ్ళే రోడ్డు వెళ్తే అబ్దల్లీ వెళ్తాము. సుబ్బియా అంటే మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనం మన ఆర్డర్ ప్లేస్కి వెళ్తాము. అట్లా వెళ్తే అబ్దల్లీ, మొన్న శివ అనే అతను వచ్చాడు కదా, అట్లా వెళ్ళాలి. అట్లా పోయి పిలుచుకొని వచ్చినాం. ఇది మిలిటరీ అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇది మిలిటరీ, మొత్తము మిలిటరీ బేస్. ఇక్కడ మీరు ఇది చూడాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి కువైట్ని కొంచెం జూమ్ అవుట్ చేసినారంటే మీకు ఒక ఎయిర్ బెలూన్ ఉంటుంది. ఎయిర్ బెలూన్ కనిపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో. అది పగులు పూట రాత్రి పూట పైకి వదులుతూ ఉంటారు. ఒక్కోసారి పైకి వదులుతారు, ఒక్కోసారి కిందనే పెట్టేస్తారు. అది ఇక్కడే ఎయిర్ బెలూన్ అనేది ఇక్కడే ఉంటుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ అంతా మిలిటరీ. ఇంకా ఇది రైట్ సైడ్ అనేది మీకు సముద్రం, చాలెట్స్ అంటే గెస్ట్ హౌస్లు, సముద్రం. ఇంకా ఈ వ్యూ అంతా పొద్దున్నే వచ్చినామంటే సూపర్ ఉంటుంది ఈ వ్యూ అంతా. మనము ఇక్కడి నుంచి మనకు సిటీ కూడా కనిపిస్తుంది, కువైట్ సిటీ బిల్డింగ్స్ అంటే కువైట్ టవర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇది జిసర్ అవ్వల్ అన్నమాట. ముందర ఒక బ్రిడ్జ్ వస్తుంది, అది ఫస్ట్ బ్రిడ్జ్. జిసర్ అవ్వల్ అంటారు దీన్ని. ఇక్కడ ఉన్న వాళ్ళు జిసర్ అవ్వల్ దగ్గరికి వచ్చి ఇట్లా రైట్ వెళ్ళి పై నిలబెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి తీసుకుంటారు. సో అది జిసర్ అవ్వల్. ఇది జిసర్ అవ్వల్ అంటే ఫస్ట్ జిసర్ బ్రిడ్జ్ నెంబర్ 1. ఈ రోడ్లో ఇది బ్రిడ్జ్ నెంబర్ 1 అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జ్. ఇది రౌండ్గా ఉంటుంది బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ నెంబర్ 1. ఇది కూడా బ్రిడ్జ్ నెంబర్ 1 అంటే అదే బ్రిడ్జ్ రౌండ్గా ఉంటుంది, రౌండ్ అబౌట్ లాగా. సో అది దాటేసుకున్నాం. నెక్స్ట్ బ్రిడ్జ్ నెంబర్ 2 వస్తుంది. అదొక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది కూడా చూస్తాం. ఆ బ్రిడ్జ్ దాటుకుంటేనే ఇక్కడ బక్కాలా అనేది ఉంటుందన్న. బక్కాలా అంటే మనకు ఏదన్నా ఐటమ్స్ దొరికే ప్లేస్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్లు, ఇవన్నీ ఈ బండ్లో ఇవన్నీ అవే. ఇక్కడంతా అదే ఉంటాయి. సో వెళ్దాం, సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదన్నా, ఇవి క్యాంపింగ్ ఏరియాస్. క్యాంపింగ్ అంటే అదే మన గెస్ట్ హౌస్లు అవి. సో ఇది మనకు సెకండ్ బ్రిడ్జ్ అన్నమాట, ముందర ఉన్నది. మనకు సెకండ్ బ్రిడ్జ్ పైకి వచ్చి ఫోన్ చేయమన్నాడు. మనం కిందకి వెళ్ళిపోతే మళ్ళీ 3వ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఈ చుట్టుపక్కల ఎక్కడ చెప్పినా దాంట్లో నుంచి తిరుక్కోవచ్చు. సో అందుకని చెప్పి మనం పైకి వస్తున్నాము. ఇది బ్రిడ్జ్ పైకి వచ్చి ఇక్కడ బండి నిలబెట్టుకునే ఉంటుంది. అక్కడ నిలబెట్టుకొని మనం ఫోన్ చేసేద్దాం. ఫోన్ చేసి అతను ఎక్కడికి రమ్మంటాడో చూసుకొని తర్వాత మళ్ళీ చెప్తానన్న. సో ఇట్లా చూడండి అన్న, కువైట్ చాలెట్స్ అంటే అదే గెస్ట్ హౌస్లో. మనం ఫోన్ చేసినాం అతనికి, ఫోన్ ఎత్తలేవాడు. ఫోన్ ఎత్తనప్పుడు మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్కి వెళ్దాం. మ్యాక్సిమం ఈ టైంలో వాడే చేస్తాడు. సో అందుకని చెప్పి వెళ్దాం. సో ఇక్కడ రైట్ తీసుకున్నామంటే రైట్ తీసుకొని కిందికి వెళ్ళినాము, కిందికి దిగుతుంది ఇక్కడ. సో ఇది మొత్తం ఏమి కనపడదన్న. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే సముద్రమే, చూసుకొని వెళ్ళాలి.
అది అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా ఎక్కువ. సో అది మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇది మెయిన్ రోడ్డు. ఇది రోడ్డు, ఇది దిగుతానే ఇంకా ఏముండదు ఇక్కడ, మొత్తం తువ్వ అంటారు కదా. సో అదే తువ్వ, చూద్దరు. కానీ ఇక్కడ దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్. సో ఇక్కడికి రోడ్ అయిపోయింది. చూసినారు కదా, ఇదంతా తువ్వే, ఇంకా ఇసుక. ఎక్కడన్నా బై మిస్టేక్ బండి ఇరుక్కునిందంటే టైర్లు అంతే, మళ్ళీ ఏమీ చేయలేము. మళ్ళీ ఇంకో ఊంచి రావాలి. ఊంచి వస్తే ఊంచిని పిలుచుకుంటే వాడొచ్చి లాక్కొని వస్తాడు. మొత్తం ఇదంతా రోడ్ ఇట్లుంటుంది. చూసినారు కదా బండి సౌండ్లు ఎట్లా వస్తున్నాయి అని. ఇక్కడ చలికాలం వచ్చినామంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటివి. అలాంటి గెస్ట్ హౌస్లు చాలా ఎక్కువ ఉంటాయి. టెంట్లు వేసేసుకొని ఉండిపోతారు ఇక్కడే, ఇళ్ళకు కూడా వెళ్ళరు. సో వీడు ఇక్కడ ఏమంటే వీళ్ళు ఇంకా ఆడుకుంటా, ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటా చేసుకుంటా ఉంటారు ఇక్కడే. పని పాట లేని వాళ్ళు ఉంటారు చూడు, అట్లాంటి వాళ్ళు వచ్చి అంటే ఇవి బాడీకి ఇస్తారన్న. కొందరు బాడీకి ఇస్తారు, కొందరు సొంతంగా వేసుకుంటారు. ఇది బాడీకి ఇచ్చేది. జాగ్రత్తగా చూడండి అన్న, మనం అడపు తీసుకున్నాం. అతను ఇక్కడ ఛాయ్ కావాలి చేసే అతను, ఇక్కడ పనిచేసే అతను తీసుకున్నాడు. మనం ఇది వాళ్ళున్న అంటే వాళ్ళు ఇక్కడ ప్యాక్ ఆడటము, ఏదన్నా గేమ్స్ ఆడుకుంటూ ఉండడము, టైంపాస్ అది చేస్తారు. సో ఇవన్నీ అవి వాళ్ళ కార్పు వెళ్ళి నడిపో గాలి బిల్లు కొట్టు వెరీని. السلام عليكم. مسوي حجام عطني كله ديزي رابطة جي 13 دينار. اوكي نفس رقم صح؟ لا كم نمبر؟ సో ఆర్డర్ ఇచ్చేసినామన్నా. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను కెనెట్ కావాలన్నాడు. మన దగ్గర కెనెట్ అంటే మిషన్, అదే మిషన్ ఛార్జింగ్ లేదు. లింక్ పెడతానని చెప్పాను. లింక్ అంటే ఇంకా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్కి లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ పెడితే వాళ్ళు లింక్తో పే చేసేస్తారు. సో ఆ లింక్ పెడతానంటే సరే లింక్ పెట్టమన్నాడు, అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ జిసర్ అంటే బ్రిడ్జ్లు చెప్తే వచ్చే పద్ధతి ఇదన్న, ఆర్డర్ ఇచ్చే పద్ధతి ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన జాబీర్స్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. నాకు తెలియదు ఏం చేస్తారో, పగిలిపోవాలి అది. థ్యాంక్ యూ అన్న, బాయ్ బాయ్.